ఫీ స్ట్రక్చర్తో పాటు మాకు అడ్మిషన్ ప్రొసీజర్ ఇమీడియట్గా చెప్పండి. సో ఇక్కడ ఫీజు వచ్చేసరికి అండి ఇది చాలా కాంపిటేటివ్ ఫీజ్ అనేది ఉంటుంది. సో మనము ఇప్పుడు సౌత్ ఇండియాలో హైదరాబాద్లో ఏదైనా ఒక మంచి యూనివర్సిటీ అనుకుంటే కనుక దాదాపు 20 lakhs పైనే బీటెక్ ప్రోగ్రామ్కి ఫీజు అనేది అవుతుందన్నమాట. సో ఐటీఎం యూనివర్సిటీలో సేమ్ క్వాలిటీ అనేది ఎడ్యుకేషన్ అనేది ఆఫర్ చేస్తుందండి. అండ్ 9,10,000 అనేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్, అంటే జనరల్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, అండ్ ఈవెన్ స్పెషలైజేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నిటికీ 9,10,000 ఇంక్లూడింగ్ హాస్టల్ అనేది ఉంటుందండి. అంటే ట్యూషన్ ఫీ అండ్ హాస్టల్, ఎందుకంటే హాస్టల్ అనేది మ్యాండేటరీ అండి. స్టూడెంట్ 4 years కంపల్సరీ హాస్టల్లో ఉండాల్సిందే, క్యాంపస్ హాస్టల్లో. ఇది కాకుండా కోర్ బ్రాంచెస్ ఈసీఈ, మెకానికల్, సివిల్ ఇలాంటి బ్రాంచెస్కి వచ్చేసరికి ఈవెన్ అగ్రికల్చర్, ఇంజనీరింగ్ వీటన్నిటికీ కోర్ బ్రాంచెస్కు 7 lakhs విత్ హాస్టల్ అనేది ట్యూషన్ ఫీ 4 yearsకి ఉంటుందన్నమాట. అండ్ మనం ఇదివరకు మనము నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేసాము. ఈ ప్రోగ్రామ్ వచ్చేసరికి 12 lakhs 4 yearsకి ఉంటుందండి, దీనికి విత్ హాస్టల్ ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ కూడా కంపల్సరీ స్టూడెంట్ 4 years అనేది హాస్టల్లో ఉండాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ అడ్మిషన్ ప్రొసీజర్ విషయానికి వచ్చేసరికి అండి ఇంటర్మీడియట్లో 60% ఉంటే సరిపోతుందండి స్టూడెంట్కు. అండ్ దీంతోపాటు స్టూడెంట్స్కి వచ్చేసరికి ఆన్లైన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది ఐటీఎం యూనివర్సిటీ. దీంట్లో మెరిట్ బేసిస్లో స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్ 3 లిస్ట్స్ అనేది యూనివర్సిటీ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మెరిట్, సెకండ్ మెరిట్, థర్డ్ మెరిట్ కింద 3 కేటగిరీస్లో స్టూడెంట్స్కి అనేది అడ్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో చూసారు కదండి, ఇంటర్లో 60% ఉంటే చాలంటున్నారు. సో అంత కొంచెం మీడియంగా చదివే పిల్లలైనా కూడా వీళ్ళు ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తున్న కాన్సెప్ట్ నో క్లాస్ రూమ్ కాన్సెప్ట్ ద్వారా ప్రాక్టికల్గా ఇంకాస్త నాలెడ్జ్ని గెయిన్ చేయగలుగుతారు పిల్లలు. సో 10th వరకు మన చేతుల్లోనే పెట్టుకుంటాం. సో వాళ్ళకి బయట అందరితో ఎలా కలవాలి, కమ్యూనికేటింగ్ స్కిల్స్తో పాటు స్టడీస్తో పాటు సెక్యూరిటీ కూడా ఇస్తున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ. సో మీరు ఒకసారి దాని గురించి ఆలోచించండి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి క్లారిటీ కావాలనుకుంటే కనుక 1కి 10 సార్లు పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి అని నేను చెప్తాను కాబట్టి స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి నేను చాలా డౌట్స్ క్లియర్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కాంటాక్ట్ చేసి తెలుసుకోండి. నమస్తే.